హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే మైక్రోసాఫ్ట్, జెన్పాక్ట్, రాక్ఫెల్ అండ్ ఐబీఎం అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా అన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎక్స్పైర్ అవ్వకముందే మీరు అయితే వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సాటర్డే ఈవినింగ్ 7 పిఎంకి మన ఎఫ్ఎంలో ఒక ఫ్రీ సెషన్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఎవరైనా దీనికి అటెండ్ అవ్వచ్చు. ఈ సెషన్లో ఏం చెప్తామంటే, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ తీసుకుని దాన్ని ఆటోమేషన్ చేస్తాము, అంటే టెస్టింగ్ చేస్తాము. అంటే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఎలా టెస్ట్ చేస్తారో రియల్ టైంలో అనేది ఈ సిలీనియం అనే టూల్ యూస్ చేసుకుని అక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. సో 30th నవంబర్ సాటర్డే 7 పిఎంకి లైవ్. ఎవరైనా దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు రిజిస్టర్ అవ్వండి. సో దట్ మీరు సెషన్ జాయిన్ అయ్యే టైంకి మీకు వాట్సాప్లో లింక్ వస్తుంది. అది తీసుకుని మీరు జాయిన్ అయిపోవచ్చు. సో చాలా రియల్ టైమ్ ఓరియంటెడ్గా సెషన్ ఉంటుంది కాబట్టి సో అందరూ అటెండ్ అవ్వండి. దీనికి ప్రీ రిక్వెస్ట్ ఏమీ లేవు. సో ఎవరైనా దీనికి అటెండ్ అవ్వచ్చు. ఎనీ డిగ్రీ ఆర్ ఎక్స్పీరియన్స్ కూడా దీనికి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి అప్లైడ్ సైన్స్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనే పొజిషన్ అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ కరెంట్లీ పర్సూయింగ్ ఏ బ్యాచిలర్ ఇన్ స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు అనమాట. అంటే ఎవరైతే ప్రజెంట్ చదువుతున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే 2025 బ్యాచ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 క్వార్టర్ ఆర్ సెమిస్టర్ అయితే మీకు మిగిలి ఉండాలి. మీరు ఈ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే. ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, అనలైజ్ అండ్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ అండ్ లార్జ్ స్కేల్ డేటా సెట్స్ అండ్ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఇన్ మిషన్ లెర్నింగ్, ఇన్ మిషన్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్. ఓకేనా, ఇక్కడ మీకు మొత్తం మిషన్ లెర్నింగ్ టాస్క్లతో మీకు ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంది. ఏఐకి సంబంధించిన మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కంపెనీస్ ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే, వాళ్ళు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ స్కిల్స్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరు బయటకు వచ్చిన వెంటనే మీకు ఈ జాబ్స్ అని మీకు ఫ్యూచర్లో చాలా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఇది మంచి భూమిలోకి వెళ్తుంది. సో ఎవరైతే ఉన్నారో మీరు సిఎస్సి అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఏఐఎంఎల్ స్కిల్స్ని మీ కరికులంలో లేకపోయినా సరే మీరైతే ఇంక్లూడ్ చేసుకుని నేర్చుకోండి. యూట్యూబ్లో కూడా చాలా అయితే మీకు నాలెడ్జ్ షేర్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు నేర్చుకోవచ్చు. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి మీకైతే వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ ఇది. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే జెన్పాక్ నుంచి వెల్త్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పొజిషన్కి వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసుకొని 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎఫెక్టివ్ ప్రోబింగ్ అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ స్కిల్స్ అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ కార్పొరేట్ యాక్షన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్, రెస్పాన్సిబుల్ టు మేనేజింగ్, ప్రొసెసింగ్ అండ్ సబ్మిటింగ్ కార్పొరేట్ యాక్షన్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ టు క్లయింట్స్ ఫర్ వాలంటరీ ఈవెంట్స్. ఇది ఒక నాన్ ఐటీ రోల్. సో ఎవరికైతే ఫైనాన్స్ రిలేటెడ్గా ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇన్షూర్ దట్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎనీ కార్పొరేట్ యాక్షన్ ఇంపాక్టింగ్ అండ్ సెక్యూర్ హెల్త్ ఇన్ కస్టడీ ప్రాపర్లీ క్రెడిట్ అండ్ రిఫ్లెక్ట్ ఇన్ ద క్లయింట్స్ అకౌంట్. సో వీళ్ళు సంథింగ్ అయితే ఇచ్చారు, సరిగా అర్థం కావట్లేదు. సో ఎవరికైతే ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకుని వర్క్ లొకేషన్ చేసుకుని బెంగళూరు. బట్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా అప్లై చేసుకుని ట్రై చేయండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి రాక్వెల్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ పర్సూయింగ్ ఆర్ కంప్లీటెడ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎనీ అదర్ సిమిలర్ ఫీల్డ్. అంటే సిఎస్సిలో సిమిలర్ ఫీల్డ్స్ ఏమున్నాయి, డేటా సైన్స్, ఏఎంఎల్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, వీళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 2024 నుంచి 25 వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మోర్ దాన్ 8 CGPA అయితే మీకు వచ్చి ఉండాలి మీ గ్రాడ్యుయేషన్ లెవెల్ అకాడమిక్స్లో. అండ్ మీ 10th అండ్ 12th మీరు ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్లో పాస్ అయ్యి ఉండాలి. అండ్ మీకు రావాల్సిన స్కిల్ సెట్ ఏంటంటే, సాల్వ్ కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ లైక్ C++, C# ఆర్ పైథాన్ అనమాట. అండ్ అబుల్ టు క్రియేట్ వెబ్ కాంపోనెంట్స్ యూజింగ్ యాంగులర్ అండ్ Node.js. అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ మైక్రోసాఫ్ట్ టూల్ ఎకో సిస్టమ్స్, గుడ్ టు హ్యావ్. వర్క్ లొకేషన్ చూసుకుంటే పూణే. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు సాల్వ్ కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. అంటే మీరు లీడ్ కోడ్ కానీ, హ్యాకర్ ర్యాంక్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీరు సాల్వ్ చేసేలా ఉంటే చాలా బెస్ట్ అనమాట. సో కాలేజీలోనే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఓకే. బట్ దాంతోపాటు మీకు లీడ్ కోడ్ లాంటి ఒక ఛాలెంజెస్ని మీరు కనుక యాక్సెప్ట్ చేసి వాటిని మీరు సాల్వ్ చేయగలిగితే మీకు లాజికల్ స్కిల్స్ ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి కంపెనీస్ మిమ్మల్ని ఈజీగా హైర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. జస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాను, జస్ట్ సమ్ చేయడము, ఈ స్ట్రింగ్ రివర్స్ చేయడము, ఈ ప్రోగ్రామ్స్ వచ్చు అంటే కంపెనీస్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీకు అడ్వాన్స్డ్ స్కిల్ సెట్ అయితే అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్
లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఐబీఎం నుంచి సాఫ్ట్వేర్ డెవలపర్ ఇదొక ఇంటర్న్షిప్ పొజిషన్, ఇది కూడా ఐటీ రోలే. నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, ఎంసీఏ ఆర్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇది కూడా 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఐబీఎం వాళ్ళు కొద్దిగా స్కిల్ సెట్ ఎక్కువ అడుగుతారు. సో అందుకనే వాళ్ళు 2025 వాళ్ళు కూడా మీకు ఎంతమంది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అంటే మీరు కాలేజ్ లెవెల్లోనే మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ కనుక కంప్లీట్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు అక్కడ చూపించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ ఎస్ జావా, సి ప్లస్ ప్లస్ ఆర్ పైథాన్. ఈ లాంగ్వేజ్ యూస్ చేసి మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసినా లేదా మీ ఓన్గా మీరు ఏమైనా క్రియేట్ చేసినా అది మీరు చూపించుకోవచ్చు. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్, యాంగులర్ ఆర్ Vue.js అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ డేటాబేసెస్, ఎస్క్యూఎల్ సింటాక్స్ అండ్ NoSQL డేటాబేస్ అనమాట, MongoDB, Postgres ఆర్ ఎక్సెట్రా. నెక్స్ట్ రైట్ క్లీన్, వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ఎఫిషియంట్ కోడ్ యూజింగ్ మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. కండక్ట్ యూనిట్ టెస్ట్, డీబగ్గింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ టు ఎన్ష్యూర్ ద సాఫ్ట్వేర్ ఫంక్షన్ యాజ్ ఇంటెండెడ్. అంటే ఏదైతే మీకు సాఫ్ట్వేర్ మీరు డెవలప్ చేస్తారో ఆ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని మీరే యూనిట్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ చేసి దాన్ని మీరు టెస్టర్స్కి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. బట్ మీకైతే స్కిల్ సెట్ అనేది చాలా నీట్గా ఉండాలి. ఈ 4 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దీనికి ఎలిజిబుల్ అయ్యాను అంటే మీరు దీనికి అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే మీ ఫ్యామిలీ గారు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఈ జాబ్స్ ఎక్స్పైర్ అవ్వకుండా మీరు అయితే అప్లై చేసుకోండి. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ జాబ్స్ అన్ని కూడా మనకి ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే పేజ్లో మనం వేస్తూ ఉంటాము. బీటెక్ అండ్ డిగ్రీ కోర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో నాన్ ఐటీ జాబ్స్ అవన్నీ కూడా మన ఫ్రంట్ లైన్స్ మీడియా అఫీషియల్ పేజ్లో వేస్తూ ఉంటాము. అండ్ మనకి మెజారిటీ జాబ్ అప్డేట్స్ కానీ ఇంకా అదర్ అప్డేట్స్ కానీ మనకి ఫ్రంట్ లైన్స్ మీడియా మెయిన్ పేజ్లో అయితే మనకు వస్తూ ఉంటాయి. సో ఈ యూట్యూబ్ వీడియోస్ కాకుండా ఈ యూట్యూబ్ జాబ్ నోటిఫికేషన్సే కాకుండా మీరు అదర్ వాక్ ఇంటర్వ్యూస్ కానీ అదర్ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ జాబ్స్ కూడా మీరు ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ పేజెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. See you in the next video with a few more job notifications and do subscribe to Frontlines Media. Signing off.